హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇతను సూపర్గా బిజినెస్ ప్లాన్ చేసుకున్నాడు. చక్కగా రేట్ కూడా అక్కడే పెట్టేశాడు. ఇవన్నీ కూడా 60-70 రూపాయలు పడుద్ది. ఆ 100 రూపాయల ఐటెం అయితే 30-40 పడుతుంది అనమాట. అంటే చిన్న చిన్న పిల్లలది. చూసారా, ఈ విధంగా మీరు కూడా బిజినెస్ చేయొచ్చు. అంటే ఒక రోజుకు 30 మంది కొనుక్కున్నా కూడా మనకి 2000 కన్నా ఎక్కువ ఆదాయం మిగులుతుంది. అంతే కదా. ఇప్పుడు ఒక 70 రూపాయలు పడింది అనుకోండి జత, ఇక్కడ 150కి అమ్ముకున్నామంటే 80 రూపాయలు ప్రాఫిట్. 30 మంది కొన్నా 2400. ప్రశాంతంగా చూడండి, రేట్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కరెక్ట్గా పేర్ చేసి అక్కడ ఆ రేట్ బోర్డు పెట్టేశాడు 150 ఫిక్స్డ్ రేట్ అని. అంటే బేరం ఆడాల్సిన అవసరం కూడా లేదు. ఎవరికి నచ్చితే వాళ్ళు కొంటారు, లేకపోతే వెళ్ళిపోతారనమాట. బేరం ఆడాల్సిన అవసరం కూడా లేదు. 200ది కూడా ఉన్నాయన్నమాట దీంట్లో, అది సపరేట్గా ఉన్నాయి. చూసారా, సేమ్ ఇటువంటివి మీరు స్టార్టింగ్లో హైదరాబాద్ నుంచే ఇవి తేవచ్చండి. మ్యానుఫ్యాక్చరర్ నుంచి హైదరాబాద్ నుంచి తీసుకుని వచ్చి చక్కగా మీరు ఈ బిజినెస్ అనేది చేయొచ్చు. మంచిగా మీ ప్రాంతంలో ప్లాన్ చేసుకోండి. తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉన్న మీ దగ్గర ఒక 1,00,000 రూపాయలకి సరుకు తెచ్చేస్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఓకేనా. కనుక ఒక 1,00,000 రూపాయలకి సరుకు తెచ్చేసి ఈ బిజినెస్ ప్లాన్ చేసేయండి. మంచి బిజినెస్ అండి, పాడైపోయే వస్తువు కాదు. అంటే ఒక వారం లోపల అమ్మేయాలనో 5 రోజుల్లోపు అమ్మేయాలనో అటువంటిది ఏమి ఉండదు. కాకపోతే తేవడం ఒకేసారి సరుకు ఎక్కువదండి. సైజు కూడా ఇప్పుడు ఈ 9-10 అనేది ఎక్కువ వెళ్తుంది. సో అటువంటిది ఎక్కువ జతలు, మిగతాది తక్కువ ఉండేటట్టు చూసుకోండి. కనుక వాళ్ళని అడిగితే చెప్తారు. ఓకేనా. హైదరాబాద్లో చాలామంది మ్యానుఫ్యాక్చరర్స్, యూట్యూబ్లోనే వాళ్ళ నెంబర్స్, అడ్రస్ A to Z ఉన్నాయి మీరు హైదరాబాద్లో. సో లాంగ్ వెళ్ళాలంటే, ఒకవేళ మీరు పెద్ద షాప్ పెట్టాలనుకుంటే అప్పుడు ఢిల్లీలోని ఇందర్లోకి వెళ్ళిపోవడమే. అక్కడికి వెళ్తే ఇంకా తక్కువ పడుద్ది. స్టార్టింగ్ మీరు హైదరాబాద్ నుంచే ఈ బిజినెస్ మొదలు పెట్టచ్చు. నెలకి 70,000 నుంచి 1,00,000 రూపాయల వరకు సిటీలో సంపాదించవచ్చు.